నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇవాళ కొద్దిసేపటి క్రితం రాజస్థాన్లో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మీద దాడి జరిగింది. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అనేక పట్టణాల్లో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ. మే 16వ తారీఖు ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న కాక్రోచ్ అనే మాటల మీద ఆయన పోస్ట్ చేసిన పోస్టు వైరల్ అవ్వడంతో అక్కడి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టింది. దేశవ్యాప్తంగా సంచలనమైంది. 2.5 కోట్ల మంది, దాదాపు అంతకంటే ఎక్కువను, ఇప్పటికి ఇంకా ఎక్కువై ఉంటారు, ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఆ నేపథ్యంలో ఆయన అమెరికా వదిలేసి ఇండియాకు వచ్చేసాడు. ఇండియాలో మొదటిసారి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జూన్ 6వ తేదీన ధర్నా నిర్వహించారు. ప్రధానంగా నీట్ పేపర్ లీకు, సిబిఎస్ఈ పేపర్ల అక్రమాలు, వీటి మీద ఉద్యమం నడుస్తున్నది. అది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలు చేస్తున్నది. ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ తర్వాత అనేక రాష్ట్రాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో ఈ ధర్నాలు జరుగుతున్నాయి. నిన్న హైదరాబాద్లో, బెంగళూరులో కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ రాజస్థాన్లోని జైపూర్లో ధర్నా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వేలాది మంది చేరారు అక్కడికి. ఆర్గనైజ్డ్ కాదు కాక్రోచ్ జనతా పార్టీ, సోషల్ మీడియా ద్వారా ప్రచారము, సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాళ్ళే, ఫాలోవర్సే. కానీ వస్తున్న వాళ్ళు మొత్తం యూతే, జంజీలు. ప్రధానంగా ఈ విద్యా వ్యవస్థ వల్ల నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. విద్యా వ్యవస్థ సరిగ్గా నడిపించలేకపోవడం వల్ల ప్రభుత్వాలు నష్టపోతున్న వాళ్ళే ఎక్కువ మంది యూత్ ఈ కాక్రోచ్ ఉద్యమంలోకి వస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లోకి తీసుకొని చేస్తున్న దుర్మార్గాల మీద అసహనంతో, అసంతృప్తితో వస్తున్న యువతే ఎక్కువ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్నారు. ఆ విధంగానే ఇవాళ జైపూర్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా కార్యక్రమం స్టార్ట్ అయింది. అభిజిత్ దిగి వస్తుండగా అతన్ని కొంతమంది యూత్ భుజాల మీద ఎక్కించుకొని వస్తున్నారు. ఇంతలో 2 యువకులు సడన్గా అతన్ని మీద దాడి చేశారు. ఆయన చెంపల మీద కొట్టారు. ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి కావచ్చు, ఢిల్లీలో మొదటి రోజు ధర్నా జరిగిన తర్వాత ఇప్పటి వరకు కానీ ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగలేదు. చాలా శాంతియుతంగానే జరిగిపోతున్నాయి మొత్తం కార్యక్రమాలు. బయట సోషల్ మీడియాలో చాలా వ్యతిరేక ప్రచారాలు జరుగుతుండొచ్చు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, విచ్ఛిన్నం చేయడానికి అనేక శక్తులు అక్కడికి వచ్చి ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. యూత్ దాన్ని అడ్డుకున్నారు. పోలీసులు కూడా దాన్ని అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సంఘీలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ఆ రోజు హిందుత్వ పేరుతో, జై శ్రీరామ్ నినాదాలతో, రకరకాల నినాదాలతో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. సాధ్యం కాలేదు. కానీ మొదటిసారి ఇవాళ అభిజిత్ మీద దాడి జరిగింది. 2 యువకులు అభిజిత్ని చెంపల మీద కొట్టారు. వెంటనే అక్కడున్న మిగతా యూత్ మొత్తం వాళ్ళిద్దరిని పట్టుకొని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనకాతలు ఉన్నది ఎవరు, వాళ్ళ భావజాలం ఏంటి, ఇంకా పోలీసులు చెప్తే కానీ తెలిసే విషయం కాదు. పోలీసులు విచారణ జరిపి ఏం తేలుస్తారనేది మనం ఏం చెప్పలేము. నిజము కావచ్చు, అబద్ధము కావచ్చు. కానీ మీడియా ఆ దాడి చేసిన అతన్ని ప్రశ్నిస్తే ఎందుకు కొట్టావు అని ప్రశ్నిస్తుంటే, ये मच्छर जिहादी मानसिकता के लोग, ये अभिजीत जो आया है, ये बिना फालतू में देश में बरगला रहा है। कोई पेपर लीक के पीछे इनके बहाना है, पेपर लीक तो इनके पास बहाना है। मैं जयपुर से हूँ, मैं राष्ट्रवादी हूँ, किसी पार्टी से कोई मैं, तू इधर आना मच्छर, अभी बताऊँ तेरे को मैं क्या हूँ, राष्ट्रवादी हूँ मैं। పోలీసులు పట్టుకెళ్లారు. ఈ దాడిని దాదాపు అందరూ ఖండిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన యూతే కాకుండా వివిధ పక్షాలు కూడా ఈ దాడిని ఖండిస్తున్నాయి. దాడి జరిగిన తర్వాత అభిజిత్ మాట్లాడుతూ, వాళ్ళని కొట్టకండి, వాళ్ళ మీద దాడి చేయకండి, వాళ్ళని ఏమనకండి ఆయన మాట్లాడాడు. విచారణ జరపండి పోలీసులు కూడా, కానీ వాళ్ళని కొట్టకండి, హింసించకండి అని తన అనుచరులకు కూడా పిలుపునిచ్చాడు.
శాంతియుతంగా జరపాలని అభిజిత్ అనుకుంటున్నాడు. అది శాంతియుతంగా జరగకుండా దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆర్ఎస్ఎస్ శక్తులు పనిచేస్తున్నాయి. ఇవాళ దాడి చేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ కాదా మనం ఇవాళే ఏమి చెప్పలేకపోవచ్చు, కానీ భావజాలం మాత్రం అదే. వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయితే కావచ్చు, బజరంగ్ దళ కార్యకర్తలు అయితే కాకపోవచ్చు, ఏ హిందుత్వ సంఘాలకు చెంది ఉండకపోవచ్చు కూడా, కానీ భావజాలం మాత్రం అదే. కాక్రోచ్ జనతా పార్టీ అనే దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం సహించలేక కొంతమంది ఈ విధంగా కొంతమంది దాడికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది దాడి చేస్తున్నారు, కొంతమంది బయట ప్రచారం చేస్తున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల ఈ వ్యవస్థ మారుతుందా, ఈ విద్యా వ్యవస్థ అయినా కనీసం మారుతుందా చెప్పలేము. అదేమి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన మళ్ళీ పేపర్లన్నీ సక్రమంగా వస్తాయా, విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుందా వ్యవస్థ, అది కూడా చెప్పలేము. అదేమి ఇవాళ జ్యోతిష్యం చెప్పేది కాదు. అది అసలు ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర ఎంత అనేది కూడా అందులో అనుమానమే. అసలు కేంద్ర ప్రభుత్వమే, మంత్రివర్గం మొత్తం పాత్ర అసలు ముఖ్యమైనది, ప్రధాని పాత్ర అసలు ముఖ్యమైనది. మొత్తం వ్యవస్థను నడిపిస్తున్న ఆ పార్టీ, ఆ ప్రభుత్వము, ఆ భావజాలము, ఆర్ఎస్ఎస్ భావజాలము, సంఘీల భావజాలము ఏం చేస్తున్నదనే ప్రధానం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానా కాదా అది ప్రధానం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ అయితే ముందుకు తీసుకొచ్చింది ప్రధాని రాజీనామా చేయాలని, కానీ రాజీనామా చేసినంత మాత్రాన వ్యవస్థ ఏదో బాగుపడుతుందని కాదు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమం ఈ వ్యవస్థను పూర్తిగా సమూలంగా మార్చేసి ఆదర్శ సమాజాన్ని సృష్టిస్తుందని అంత నమ్మకం కూడా ఏమీ లేదు. అది పెడుతున్న డిమాండ్లలో అంత గొప్ప డిమాండ్లు కూడా ఏం లేవు. కానీ ఇవాళ ఒక ఆశాకిరణంగా అయితే ఉన్నది యూత్కి కాక్రోచ్ జనతా పార్టీ. ఈ దేశంలో ఉన్న అసమ్మతి, ఆగ్రహము నరనరాన గూడు కట్టుకొని ఉన్న, గుండెల్లో గూడు కట్టుకున్న యూత్ మొత్తము ఎవరు, వాళ్ళకి దిక్కెవరు అని చూస్తున్న టైంలో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి కనబడింది. అది ఆశాకిరణం. అది ఎంతవరకు నిలబడుతుంది, వీళ్ళందరి ఆశలను నెరవేరుస్తుందా, ఇదంతా తర్వాత విషయం, చెప్పలేము కూడా ఇవాళ. కానీ కనీసం ధర్నాలు చేస్తున్న, ఆందోళన చేస్తున్న, ఒక డిమాండ్ వినిపిస్తున్న ఒక శక్తిపై లేదా కొంతమందిపై దాడులకు పూనుకోవడం అంటే ఇది దుర్మార్గమైంది. శాంతి అనేది ఈ దేశంలో ఉండకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు, ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఇవాళ అభిజిత్ మీద దాడి చేసిన వాళ్ళలో ఒకళ్ళు. వాళ్ళు ఆర్గనైజేషన్లతో సంబంధం ఉందా లేదా, ఆ భావజాలంతో సంబంధం ఉంటుంది ఖచ్చితంగా. ఆ భావజాలమే వాళ్ళ అభిజిత్ మీద దాడి చేస్తున్నది. నిన్న ఆదివాసుల మీద దాడులు చేయించింది, ఇవాళ చేస్తున్నది. ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి. రకరకాల మొత్తం వ్యవస్థలోని అసమ్మతి గళం ఎవరు విప్పిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దేశాన్ని విభజించి పరిపాలించాలనే కోరికతో సాగుతున్న ఒక దుర్మార్గ పరిపాలనలో ఇది కూడా ఒక భాగం. అభిజిత్ మీద కూడా దాడి. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ, మేధావులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.